పాట పాడుకుంటూ వచ్చారు. నేడే నీ పాపములను ఒప్పుకోవాలి. ఎవరు పాపులు, ఎవరు ఒప్పుకోవాలి, ఒప్పుకోకుంటే పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని దేవుని ప్రేమను బట్టి ఆశపడుతూ ఉన్నాం. ప్రియులారా, పాపము అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమా 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ భేదము లేదు. తినే తిండిలో భేదం ఉండొచ్చు, నివసించే గృహాల్లో భేదం ఉండొచ్చు, కట్టుకునే వస్త్రాల్లో భేదం ఉండొచ్చు, కానీ పాపానికి భేదం లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపమునకు భేదమే లేదు. పాపము అంటే ఏమిటంటే ఆజ్ఞాతి క్రమమే పాపము, దేవుణ్ణి ఎరగకపోవటమే పాపం.